హాయ్ గైస్, ఈ వీడియోలో మనం 2015లో రిలీజ్ అయిన స్ప్లాష్ స్ప్లాష్ లవ్ అనే ఒక సౌత్ కొరియన్ సిరీస్ పార్ట్ 2 ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాం. పార్ట్ 1 చూడని వాళ్ళకి లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. చూడని వాళ్ళు ముందు ఆ వీడియోని చూసాక ఈ వీడియోని కంటిన్యూ చేయండి. ఈ సిరీస్ యొక్క స్టోరీ చాలా బాగుంటుంది. లాస్ట్ పార్ట్ లో హీరోయిన్ డాన్బీ ఎగ్జామ్స్ నుంచి తప్పించుకోవడం కోసం వందల సంవత్సరాల పాస్ట్ కి టైం ట్రావెల్ చేసి అక్కడ లీ అనే ఒక రాజు దగ్గర ఇరుక్కుంది. హీరోయిన్ దగ్గర ఉన్న మ్యాథమెటిక్స్ ఇంకా సైన్స్ నాలెడ్జ్ ని చూసి ఇంప్రెస్ అయిన రాజు తనకి ఆ నాలెడ్జ్ మొత్తం నేర్పించమని చెప్పి అతను మన హీరోయిన్ దగ్గర ట్యూషన్ తీసుకున్నాడు. మన హీరోయిన్ యొక్క చైల్డిష్ ఇంకా క్యూట్ బిహేవియర్ వల్ల రాజుకి తను చాలా నచ్చేసింది. కానీ వీళ్ళిద్దరూ ఇలా క్లోజ్ గా ఉండడం చూసి సభలో ఉన్న వాళ్ళు డాన్బీని ఏకంగా చంపడం కోసం ప్రయత్నించారు. రాజు అయితే తనని ప్రస్తుతానికి సేవ్ చేయగలిగాడు. కానీ ఇప్పుడు డాన్బీ ప్రాణాలతో ఉండాలంటే తను సూర్యుడిని చూడకుండా టైం చెప్పే ఒక యంత్రాన్ని తయారు చేయాలి. హీరోయిన్ పార్కియాన్ అనే ఒక సోల్జర్ తో కలిసి ఒక వాటర్ క్లాక్ ని రెడీ చేస్తుంటుంది. కానీ తన ఈ క్రియేషన్ సక్సెస్ అవ్వలేదు. తను దాన్ని యూజ్ చేసుకుని టైం సరిగ్గా కనిపెట్టలేకపోతుంది. తను ఆ సమయంలో అలా ఏడుస్తూ ఉన్నప్పుడు రాజు లీ అక్కడికి వచ్చి మన హీరోయిన్ ని ఓదార్చాడు. అండ్ ఈ స్టోరీ మాత్రమే మనం ఇప్పటి వరకు చూసాము. అండ్ ఇప్పుడు మనం మిగతా కథ ఏంటో చూసేద్దాం. మన హీరోయిన్ ఇన్వెన్షన్ ఫెయిల్ అయింది కాబట్టి సభలో ఉన్న వాళ్ళు తనని ఖచ్చితంగా చంపిస్తారు. కాబట్టి రాజు పార్కియాన్ని పిలిపించి తనని అతనితో వెళ్ళమంటాడు. ఎక్కడికి అని హీరోయిన్ అడిగితే లీ, నేను నీకోసం ఒక షిప్ రెడీ చేస్తున్నా, అందులో ఎక్కి వేరే దేశానికి పారిపో. ఇప్పుడు మన దగ్గర వేరే ఆప్షన్ లేదని అంటాడు. కానీ మన డాన్బీకి ఇందులో అస్సలు ఇష్టం లేదు. ప్రతిసారి నేను నా లైఫ్ లో ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి పారిపోతున్నా, ఇక్కడికి కూడా పారిపోయాకే వచ్చాను, కాబట్టి నేను ఈసారి పారిపోను అని చాలా బాధగా చెప్తుంది. కానీ ఈసారి తను ఉన్నది ఒక టఫ్ సిచ్యువేషన్ కనుక రాజు తనని కన్విన్స్ చేసి పార్కియాన్తో పంపుతాడు. వీళ్ళిద్దరూ ఒక గుర్రంలో ఎక్కి చాలా ఫాస్ట్ గా తప్పించుకోవడం కోసం పరిగెడతారు. ఇప్పుడు మనకి ఫ్లాష్ బ్యాక్ లో ఒక సీన్ చూపిస్తే రాణి తండ్రి, అదే ఆ విల్లన్, పార్కియాన్ దగ్గర నువ్వు కనుక హీరోయిన్ ని చంపిస్తే నేను నీకు ర్యాంక్ 4 పదవి ఇస్తానని చెప్పుంటాడు. ముందు పార్కియాన్ అందుకు ఒప్పుకోడు. ఒకవేళ హీరోయిన్ నిజంగానే ఫ్యూచర్ నుంచి వచ్చుంటే అది మనకే కదా హెల్ప్ఫుల్ అని అంటాడు. కానీ ఆ విల్లన్ ఫ్యూచర్ నుంచి వచ్చిన వాళ్ళకంటే డేంజరస్ ఎవ్వరూ ఉండరు అని చెప్పి అతను పార్కియాన్ని బ్రెయిన్ వాష్ చేస్తుంటాడు. అట్ ప్రెసెంట్ వీళ్ళిద్దరూ గుర్రంలో చాలాసేపు ట్రావెల్ చేసి ఒక చోట్లో రెస్ట్ తీసుకుంటూ ఉన్నప్పుడు హీరోయిన్ కి ఈవలేసి తను అక్కడ లేక్ లో ఉన్న నీళ్లు తాగాలని అనుకుంటుంది. కానీ అదే సమయానికి పార్కియాన్ అతని కత్తిని మన హీరోయిన్ మెడపైన పెడతాడు. వీడెందుకు ఇలా చేస్తున్నాడని హీరోయిన్ భయపడుతుంది. ఇదే సమయంలో ప్యాలెస్ లో ఉన్న వాళ్ళకి కూడా వీళ్ళిద్దరూ ఇలా ఊరొదిలి పారిపోతున్నారన్న విషయం తెలిసిపోయి కొంతమంది సైనికులు వాళ్ళని పట్టుకోవడం కోసం బయలుదేరతారు. ఇంక్లూడింగ్ మన రాణి. తను పార్కియాన్ కూడా తనతో వెళ్ళాడన్న విషయం తెలియగానే ఎందుకో కానీ తను కూడా ఎవ్వరికీ తెలియకుండా ప్యాలెస్ నుంచి తప్పించుకుని బయలుదేరుతుంది. అయినా వీళ్ళందరూ ఇలా వెళ్తున్నారన్న విషయం రాజుకి తెలియదా ఏంటి? అతను రాణి తండ్రి దగ్గర ఎవరిని అడిగి మీరు ఇలాంటి ఆర్డర్ వేస్తారు అని అతన్ని ప్రశ్నిస్తాడు. చివరికి రాజు కూడా వాళ్ళని కాపాడడం కోసం వెళ్ళాలనుకున్నప్పుడు మహారాజా, మీ పర్సనల్ ఫీలింగ్స్ ని పక్కన పెట్టి మన దేశం గురించి ఆలోచించండి, అతను ఒక స్పై అని అంటాడు. కానీ రాజు పట్టించుకోడు. ఇక్కడ కత్తి పట్టుకున్న పార్కియాన్ ఏం చేసేస్తాడో అని మనం భయపడతాం. కానీ వాడు ఏం చేయడు. ఆ నీటిలో ఆల్గే ఎక్కువగా ఉంటుంది కాబట్టి నువ్వు అది తాగకు, రోగాల పాలవుతావు చూసుకో అని అతను మన హీరోయిన్ ని వార్న్ చేస్తాడు. తర్వాత పార్కియాన్ ఇంకో విషయం కూడా చెప్తాడు. యాక్చువల్లీ అతనికి మన హీరోయిన్ ఒక అమ్మాయి అనే విషయం ముందే తెలుసు. ఇంతకు ముందు ఒకసారి అతని తమ్ముడు డాన్బీని అక్క అని పిలవడం అతను వినేసుంటాడు. ఇది విన్నాక హీరోయిన్, నేను మీ అందరినీ మోసం చేయాలని అనుకోలేదు, నేను ఒక అమ్మాయి అన్న విషయం తెలుసుంటే నన్ను ఎప్పుడో చంపిస్తుండేవాళ్ళు, సో సేఫ్టీ కోసమే అలా చేస్తాను, నువ్వు కూడా దయచేసి ఈ సీక్రెట్ మెయింటైన్ చెయ్యు అని అడుగుతుంది. ఇదే ఛాన్స్ అని వెంటనే పార్కియాన్, సరే నేను సీక్రెట్ మెయింటైన్ చేస్తాను, కానీ నువ్వు నెక్స్ట్ టైం నుంచి 2 రెట్లు ఇవ్వు అని వెంటనే డీలింగ్ వేసుకుంటాడు. హీరోయిన్, నువ్వు ఎంతైనా చాలా మంచివాడివే అని నవ్వుతూ ఉంటే అతను, నేను అంత మంచివాడినేం కాదు, నేను చంపితే నాకు ర్యాంక్ 4 పదవి ఇస్తారు, ఇప్పుడు కూడా ఏం చేయాలా అని ఆలోచిస్తున్నా అని చెప్పి సడన్ గా అతను కత్తి తీసి పొడి చేస్తాడు. అసలుకి డాన్బీ వెనక ఒక సోల్జర్ ఉంటాడు. పార్కియాన్ అతన్ని పొడుచుంటాడు. వీళ్ళ దగ్గర టైం అస్సలు లేదు. అక్కడికి చాలా మంది సైనికులు వీళ్ళని చంపడం కోసం వస్తుంటారు. పార్కియాన్ వెంటనే హీరోయిన్ ని అతని గుర్రంపై ఎక్కించి నా గురించి ఆలోచించుకు, ఎక్కడ ఆగకుండా టైం వైపు వెళ్ళు అని అతను అంటే డాన్బీ చాలా భయపడుతుంది. అసలు తనకి గుర్రం ఎలా నడపాలో అసలు తెలియదు. నువ్వు కూడా నాతో రా అని తను చెప్పినప్పుడు ఛాన్సే లేదు, ఇద్దరం కలిసి చేస్తామని అతను ఆ గుర్రాన్ని కొట్టి దాన్ని ఫాస్ట్ గా పరిగెట్టిస్తాడు. తర్వాత అతను ఆ సైనికులందరితో ఫైట్ చేసి వాళ్ళని ఆపడానికి ప్రయత్నిస్తాడు. పార్కియాన్ కి కొన్ని దెబ్బలు తగులుతాయి. కానీ అతను చాలా కష్టపడి ఆ సైనికుల కత్తులో నుంచి తప్పించుకుంటూ చాలా కష్టపడి వాళ్ళలో ఒక్కొక్కరిగా పొడిచి చివరికి అందరినీ చంపేస్తాడు. ఇక్కడ రాజు హీరోయిన్ కోసం వస్తుంటే ఇంకో పక్క రాణి ఏదో పిచ్చి పట్టినట్టు మరి పరిగెడుతూ వస్తుంటుంది. ఇంకా మన హీరోయిన్ సంగతికి వస్తే తను ఆ గుర్రాన్ని ఎలా కంట్రోల్ చేయాలో తెలియక టెన్షన్ లో వెళ్తూ ఉంటే మైండ్ లో ఫుల్ గా తన పార్టీలో తన ఫ్రెండ్ తో పాడిన పాటలు మాత్రమే గుర్తుకొస్తాయి. సో ఈ పిచ్చి కన్ఫ్యూషన్ లో తను కూడా బీట్ కి తగినట్టు గంగనామ్ స్టైల్ స్టెప్స్ వేయడం మొదలు పెడుతుంది. అది ఏ మాయమంత్ర స్టెప్సో కానీ ఈ గుర్రం కూడా వైపు కి తగినట్టే మన హీరోయిన్ వెళ్ళాలనుకున్న దారిలో పరిగెడుతుంది. అంతా ఓకే, కానీ పార్కియాన్ టైం వైపు వెళ్ళు అని ఏదో ఒక పెద్ద రిడిల్ లో ఒక క్లూ ఇచ్చుంటాడు. ఈ రిడిల్ ఏంటో అర్థం కాక డాన్బీ ఒక చోట్లో ఆగి ఎటు వెళ్ళాలో ఆలోచిస్తున్నప్పుడు టైం అంటే సూర్యుడు అయి ఉంటుందని తను గెస్ చేసి సన్
ఈస్ట్ నుంచి వెస్ట్ కి వెళ్తుంది కనుక తన మొబైల్ తీసి కాంపస్ లో వెస్ట్ ఏదో చెక్ చేసి ఆ డైరెక్షన్ లో వెళ్తుంది. ఇలా వెళ్తూ వెళ్తూ తను బీచ్ ని చేరుకుంటుంది. షిప్ ఎలానో ఈ ప్లేస్ కి వస్తుంది కనుక తను హమ్మయ్య కరెక్ట్ ప్లేస్ కి వచ్చాంరా అని కొంచెం రిలాక్స్ అవుతుంది. కొంచెం సేపట్లోనే అక్కడికి రాజు కూడా వస్తాడు. వచ్చి రాగానే మన హీరోయిన్ ని హక్ చేసుకుంటాడు. తను కూడా అతన్ని చూసి చాలా సంతోషపడుతుంది. మరోపక్క అలిసిపోతూ పరిగెడుతున్న రాణి పార్క్యాన్ని చూడగానే ఆగుతుంది. యాక్చువల్లీ తను వచ్చిందే ఇతని కోసం. సోల్జర్స్ అందరూ అతన్ని ఇంకా హీరోయిన్ ని చంపడం కోసం బయలుదేరారు కనుక తను పార్క్యాన్కి ఏమైపోతుందన్న కంగారులోనే ఇంత దూరం వచ్చింది. యాక్చువల్లీ వీళ్ళిద్దరికి ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. పార్క్యాన్ నువ్వంత దూరం నుంచి పరిగెట్టుకున్నా వచ్చావు అని చెప్పి అతను రాణిని కూర్చోబెట్టాక చూస్తే తన షూ దెబ్బకి ఆమె కాళ్ళలో నుంచి రక్తం వస్తుంటుంది. కాబట్టి అతను తన కాలికి చిన్నగా ఫస్ట్ ఎయిడ్ చేసి తర్వాత తనని అలా మోసుకుని వీళ్ళ ఊరికి తిరిగి తీసుకువెళ్తాడు. ముందు వీళ్ళిద్దరూ పార్క్యాన్ ఇంటికి వెళ్తారు. అక్కడ రాణి కర్రతో చేసిన ఒక పక్షి బొమ్మని చూస్తుంది. అండ్ ఈ బొమ్మని చిన్నప్పుడు రాణి పార్క్యాన్ కి ఇచ్చింటుంది. అతను దాన్ని ఒక ఫ్లూట్ లా తయారు చేసుంటాడు. సో వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి చాలా క్లోజ్. బయట పార్క్యాన్ అతని గాయాలకి కట్లు వేసుకుంటూ ఉన్నప్పుడు తను వెళ్లి అతనికి అందులో హెల్ప్ చేస్తుంది. ఇంకో పక్క ఎవ్వరూ లేని ఆ బీచ్ లో రాజు ఇంకా హీరోయిన్ వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నిటి గురించి మర్చిపోయి అలా కూర్చుని మాట్లాడుతుంటారు. డాన్ బి తన స్టోరీని తను ఇక్కడికి ఎందుకు వచ్చిందో చెప్తుంది. ఆ రోజు నాకు లైఫ్ అండ్ డెత్ లాంటి ఒక ఎగ్జామ్ ని ఫేస్ చేయాల్సి వచ్చింది. ఆ ఎగ్జామ్ నాకు చాలా ఇంపార్టెంట్, అందుకే చాలా భయమేసింది కూడా. ఇంకో విషయం ఏంటంటే అక్కడ నుంచి ఎస్కేప్ అవ్వాలనేది నా నిర్ణయమే. ఏదైనా ఒక దూరమైన ప్రదేశానికి వెళ్లి మాయమవ్వాలనుకున్నా, కానీ ఇక్కడికి వస్తానని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదని అంటుంది. యాక్చువల్లీ డాన్ బి ఇన్నిసార్లు నేను ఫ్యూచర్ నుంచి వచ్చానని చెప్పినా రాజు ఇప్పటికీ కూడా ఫ్యూచర్ ని ఇమాజిన్ చేసుకుని చూడలేకపోతున్నాడు. నువ్వు ఇంకా రాని రోజుల నుంచి వచ్చావా, నువ్వు నిజమే కదా చెప్తున్నావు, నేను నిన్ను నమ్మి మోసపోవట్లేదు కదా అని అతను అడిగినప్పుడు తను అయ్యో నన్ను నమ్మండి, వెయిట్ నేను మీకు ప్రూవ్ చేసి చూపిస్తా అని తన మొబైల్ ఫోన్ తీసి అందులో ఒక యాప్ ఓపెన్ చేసి ఈ నక్షత్రాలు కాన్స్టలేషన్స్ అన్ని చూపిస్తుంది. ఇది చూసిన రాజు వావ్, ఈ ఆకాశం అంతా ఈ చిన్నదానిలోకి ఎలా వెళ్ళింది, ఇది చూస్తే మీరు పైకి ఆకాశం వైపుకు చూడాల్సిన అవసరం లేదు గలా అని ఆశ్చర్యపోతాడు. కానీ అప్పుడే ఆ ఫోన్ బ్యాటరీ డెడ్, స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇక అది దేనికి పనికిరాదు. రాజు నవ్వుతూ పైన పర్మనెంట్ విజువల్సే బెటర్ అని అంటాడు. అప్పుడే మన హీరోయిన్ ఆ కాలంలో పైన చాలా స్టార్స్ ఉన్నాయన్న విషయాన్ని నోట్ చేసి రాజు దగ్గర ఇన్ని స్టార్స్ ఉన్నాయి, ఫ్యూచర్ లో అసలు ఒక్క స్టార్ కూడా కంటికి కనిపించదు తెలుసా అని అంటుంది. అందుకతను ఒక బ్యూటిఫుల్ డైలాగ్ చెప్తాడు. ఏంటంటే బాగా చూడు, మొదట నీకు ఆ బ్రైటెస్ట్ స్టార్ మాత్రమే కనిపిస్తుంది, కానీ నువ్వు అలానే చూస్తూ ఉంటే కొంచెం తక్కువ బ్రైట్ గా ఉన్న స్టార్స్ కూడా మెల్లమెల్లగా ఇంకా బ్రైట్ గా కనిపించడం స్టార్ట్ చేస్తాయి. అంటే ఇక్కడ చుక్కులు బ్రైట్ అవ్వట్లేదు, వాటిని చూడాలనుకునే మనిషి యొక్క కోరిక పెరుగుతుంది అని అంటాడు. వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుతున్న ఈ రొమాంటిక్ మూమెంట్ లో రాజు అతని వేణతో మన హీరోయిన్ చేతి మీద LOVE అని లెటర్స్ రాస్తాడు. యాక్చువల్లీ అతనికి దాని మీనింగ్ ఏంటో కూడా తెలియదు. ఇంతకు ముందు హీరోయిన్ రాజుకి టీచింగ్ చేస్తున్నప్పుడు తను అక్కడక్కడ ఈ లెటర్స్ రాసేది. అదేదో పెద్ద సీక్రెట్ అని ఈ లెటర్స్ నేర్చుకున్నాడో ఏమో పాపం. అండ్ ఇది చూసి హీరోయిన్ కూడా వెంటనే నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని అంటుంది. సడన్ గా తను ఇలా చెప్పడంతో రాజు కన్ఫ్యూజ్ అవుతాడు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, అది కూడా ఇంత సడన్ గానా అని అతను అడిగినప్పుడు తను మీరు రాసిన పదానికి అదే అర్థం అని అంటుంది. ఇది తెలుసుకుని రాజు కూడా నవ్వుతాడు. సైడ్ బై సైడ్ ఆ మరో జంటని చూపిస్తే రాణికి ఆకలేస్తుంది కనుక పార్క్యాన్ తన కోసం హీరోయిన్ ఇంతకు ముందు యూస్ చేసిన మసాలాస్ తీసి దానితో చికెన్ కుక్ చేసి ఇస్తాడు. అది తిన్నాక తను కూడా ఇది నీకు ఎక్కడి నుంచి దొరికింది, ఇది ఎలా ఇంత టేస్ట్ గా ఉంది అన్నట్టు అడుగుతుంది. వీళ్ళిద్దరూ ఇక్కడ ఇలా కోడికాలు తింటే బీచ్ లో ఉన్న హీరోయిన్ ఇంకా రాజు చాక్లెట్ తింటూ ఉంటారు. రాజు అయితే పిచ్చి రియాక్షన్ ఇస్తుంటాడు. ఇంత స్వీట్ గా ఇంత టేస్టీగా అసలు ఎవరు తయారు చేస్తున్నారు ఇదంతా అని ఒక చిన్న పిల్లాడిలా అయిపోతాడు. డాన్ బి చెప్పాను కదా మా వాళ్ళు చేసే ఫుడ్ అంతా ఇలానే చాలా బాగుంటాయి అని చెప్తుంది. అయినా అసలు నువ్వు ఆ రోజు ఎగ్జామ్స్ కే వెళ్ళావా, నీ బ్యాగ్ లో బుక్స్ కన్నా ఫుడ్ ఐటమ్స్ ఎక్కువగా ఉన్నాయి అని రాజు అడిగినప్పుడు అప్పుడే హీరోయిన్ కి ఆ రోజు తను ఎగ్జామ్ కి బయలుదేరేటప్పుడు తన అమ్మ తన బ్యాగ్ ని చెక్ చేసినప్పుడు తన కోసం స్నాక్స్ కూడా అందులో వేసింది అనే విషయం గుర్తుకొస్తుంది. ఎంతైనా తను ఈ ప్లేస్ కి చెందిన ఒక పర్సన్ కాదు, ఈ పాటికే అక్కడ వాళ్ళ అమ్మ తన కోసం వెతుకుతూ ఉంటుంది కనుక డాన్ బి తను తిరిగి వెళ్ళడమే కరెక్ట్ డిసిషన్ అని ఆలోచిస్తుంది. అండ్ వీళ్ళు తింటున్న ఈ చాక్లెట్స్ పైన ఆల్ఫాబెట్స్ ఉంటాయి. ఆ లెటర్స్ అన్ని ఎంత సింపుల్ గా ఉన్నాయో అనే దాన్ని రియలైజ్ చేసిన రాజు కొన్ని రోజుల్లో నేను కూడా మన దేశానికి సొంత ఆల్ఫాబెట్స్ తయారు చేస్తాను, అవి ఎంత సింపుల్ గా ఉంటాయంటే అప్పుడు నీలాంటి సాధారణమైన ప్రజలకి కూడా లైఫ్ ని కంఫర్టబుల్ గా జీవించడానికి అవి యూజ్ అవుతాయి అని చెప్తాడు. ఈ మాటతో మన హీరోయిన్ కి మైండ్ లో ఒక విషయం స్ట్రైక్ అవుతుంది. హిస్టరీలో ఈ ఆల్ఫాబెట్స్ ని సింప్లిఫై చేసిన వ్యక్తి చాలా ఇంపార్టెంట్ అండ్ అతని ఫేసే వాళ్ళ దేశం కరెన్సీ నోట్ లో కూడా ఉంటుంది. కాబట్టి హీరోయిన్ డౌట్ తో తన దగ్గరున్న డబ్బుల్ని తీసి చూస్తే అందులో ఉన్న అతను వేరే ఎవరో కాదు, ఈ రాజే. రెండు మొహాలు సేమ్ టు సేమ్ మ్యాచ్ అవుతుంది. దీంతో డాన్ బీకి గూస్ బంప్స్ వచ్చి తను అతన్ని
అలా చూస్తూ ఉండిపోతే లీ తన దగ్గర ఏమైంది, ఎందుకు నన్ను అలా చూస్తున్నావు, నేను అంత అందంగా కనిపిస్తున్నానా ఏంటే అని అడుగుతాడు. డాన్బీ అతని దగ్గర మేబీ నిజం చెప్తే ఫ్యూచర్ లో జరగదో ఏమో అని భయపడి తను జస్ట్ అతన్ని మోటివేట్ చేయడం కోసం మీరిది ఖచ్చితంగా చేయగలరు, ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎవరు కాదుకూడదని చెప్పినా మీరు గివ్ అప్ మాత్రం చేయకండి అని తను చెప్తుంది. యాక్చువల్లీ హీరోయిన్ అతని దగ్గర పెన్ ఇచ్చి ఆ కరెన్సీ నోట్ లో ఆటోగ్రాఫ్ తీసుకోవాలని కూడా అనుకుంటుంది. కానీ తన బ్యాడ్ లక్ తన దగ్గర ఆ టైంలో పెన్ ఉండదు. అలా వీళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉంటే తెల్లవారైపోతుంది. హీరోయిన్ అక్కడ నీళ్ళతో మొహం కడుక్కోవాలనుకుంటుంది. పార్క్యాన్ చెప్పినట్టే ఇందులో కూడా నాచు ఎక్కువగా ఉంది. అండ్ అప్పుడే తనకి ఒక విషయం అర్థమవుతుంది. వెంటనే తను ఒక్క సెకండ్ లేట్ చేయకుండా రాజుతో పాటు మళ్ళీ ప్యాలెస్ కి రిటర్న్ వెళ్తుంది. యాక్చువల్లీ తన ఈ వాటర్ క్లాక్ ఫెయిల్ అవ్వడానికి నీటిలో ఉండే ఈ నాచే కారణం. హీరోయిన్ దాన్ని క్లీన్ చేశాక ఆ క్లాక్ కరెక్ట్ గా వర్క్ అవుతుంది. ఇంకేంటి, ఊరి మధ్య ఈ ప్రోటోటైప్ ని యూజ్ చేసి ఒక పెద్ద మోడల్ ని బిల్డ్ చేసి చివరికి డాన్బీ తన స్కిల్ ఏంటో అందరికీ చూపిస్తుంది. ఇకపై తను ఎవరిని చూసి భయపడక్కర్లేదు కనుక తను ఇంకా రాజు హైఫై వేసుకుంటారు. ఇంకా వాళ్ళు మన హీరోయిన్ ఒక అమ్మాయి అనే విషయాన్ని కూడా అనౌన్స్ చేసేస్తారు. తరువాత ప్యాలెస్ కి వెళ్లిన రాజు మినిస్టర్స్ అందరి ముందు హీరోయిన్ ని ఎవ్వరూ ఇకపై సందేహపడకూడదని చెప్పి తనకి ర్యాంక్ 4 పదవి ఇవ్వాలనుకుంటాడు. ఆ విల్లన్ అయితే ఇప్పటికీ కూడా హీరోయిన్ కి వ్యతిరేకంగానే మాట్లాడుతుంటాడు. కానీ సర్ప్రైజింగ్లీ ఈసారి మిగతా మినిస్టర్స్ వాళ్ళు డాన్బీకి సపోర్ట్ చేసి తను నిజంగానే టాలెంటెడ్, మనకి చాలా యూజ్ అవుతుంది కాబట్టి తనకి ర్యాంక్ 3 పదవి ఇవ్వండి మహారాజా అని అడుగుతారు. ఇలా డాన్బీ ఈ ప్యాలెస్ లో చిన్న చోటు ఏంటి పెద్ద చోటే సంపాదించుకుంది. తర్వాత ఎప్పట్లా రాజు ఇంకా హీరోయిన్ రైమ్స్ తో టేబుల్స్ చదువుతూ ఉంటారు. కానీ తప్పు చేస్తే ఈసారి తలపై కొట్టడం కాదు, ముద్దులు పెట్టుకుంటూ వీళ్ళ టీచింగ్ ముందు కన్నా ఇప్పుడు వేరేలా వెళ్తుంటుంది. నెక్స్ట్ సైన్స్ క్లాస్ డాన్బీ రాజుకి మన సోలార్ సిస్టమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇక్కడ ఎర్త్ ఉంది, ఎర్త్ సన్ చుట్టూ రివాల్వ్ అవుతుంది సర్కిల్స్ లా అని చెప్తూ తను తన హెయిర్ బ్యాండ్ ని అంటై చేసి ప్లానెట్స్ ని డ్రా చేసి మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్ అని చెప్తూ ఉంటే మన రాజు మైండ్ లో ఏదో లైట్ వెలుగుతూ ఉంది. అతను వీనస్ అనే వర్డ్ దగ్గర స్టక్ అయిపోతాడు. మళ్ళీ చెప్పు, సరిగ్గా వినలేదు అని అడుగుతాడు. ఇతని కాన్సంట్రేషన్ అంతా పాఠం మీద కాదు, పాఠం చెప్పే పిల్ల మీదే ఉంది. ఆ రోజు ఈవినింగ్ డాన్బీ ఇన్స్టంట్ నూడిల్స్ తో కిచెన్ కి వెళ్లి చూస్తే అక్కడ రాని ఎవ్వరికీ తెలియకుండా మన హీరోయిన్ తెచ్చిన స్పైసెస్ ని యూజ్ చేసుకుని తను కూడా నూడిల్స్ ని కుక్ చేసి తింటూ ఉంటుంది. ఇలా ఆమెకు కూడా ఈ ఫుడ్ అంటే చాలా ఇష్టం అన్న విషయం తెలుసుకున్న డాన్బీ తను తెచ్చిన ఆ ఇన్స్టంట్ నూడిల్స్ ని తనతో షేర్ చేస్తుంది. ఆ నూడిల్స్ స్పైసీగా ఉంటది కనుక హీరోయిన్ తనకి వాటర్ ఇవ్వాలనుకున్నప్పుడు తను ఇదేమంత పెద్ద స్పైస్ కాదు, నేను దీన్ని ఈజీగా హ్యాండిల్ చేయగలను అని అంటుంది. లైక్ ఎగ్జాక్ట్లీ ఇంతకు ముందు రాజు ఎలా రియాక్ట్ అయ్యాడో అలానే తను ఇప్పుడు రియాక్ట్ అవుతుంది. తర్వాత హీరోయిన్ క్వీన్ దగ్గర మీరు చూపుకి అచ్చం నా ఫ్రెండ్ లానే ఉన్నారు తెలుసా అని తన ఫ్రెండ్ గురించి చెప్తుంది. వీళ్ళిద్దరూ అలా కొంచెం సేపు మాట్లాడినప్పుడు రాణి ఒక పేపర్ లో తను చేసిన ఆర్ట్ ని మన హీరోయిన్ కి చూపిస్తుంది. ఈ బొమ్మ డ్రెస్ కి నక్షత్రాల డిజైన్ ఉంటే చాలా బాగుంటుంది, కానీ నా దగ్గర ఆ కలర్ లేదని తను చెప్పినప్పుడు హీరోయిన్ ఒక కటర్ ని యూజ్ చేసుకుని ఆ మోడల్లో ఉన్న పేపర్ డ్రెస్ కట్ చేసి దాన్ని ఎలా ఆకాశం వైపుకు చూపిస్తే వెనకాలన్న స్కై ఇంకా నక్షత్రాల కలర్స్ వల్ల ఆ బొమ్మ చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. అది చూసి క్వీన్ కూడా ఇది చాలా క్యూట్ గా ఉంది అని ఫుల్ ఇంప్రెస్ అయిపోతుంది. అండ్ వీళ్ళ ఈ చిన్న ఇంటరాక్షన్ వల్ల వీళ్ళంతా ఇన్నసెన్స్ వీళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళే ప్రాబ్లం అనే విషయాన్ని వీళ్ళు రియలైజ్ అవుతారు. ఆ మరుసటి రోజు ఉదయం ఎప్పట్లాని రాణి వాళ్ళ ఫాదర్ ఆమెని తిరుగుతూ ఉంటాడు. మరోపక్క మన హీరోయిన్ సంగతికి వస్తే తనని కొంతమంది కోర్ట్ లేడీస్ తీసుకువెళ్లి రెడీ చేస్తారు. ఫుల్ ప్రీమియం సర్వీసెస్, ర్యాంక్ 3 పదవిలో ఉంటే ఇంత బాగా చూసుకుంటారా అని హీరోయిన్ ఆలోచిస్తుంది. ఫస్ట్ టైం తనకి అమ్మాయిల డ్రెస్ కూడా ఇచ్చారు, తను అందులో చాలా అందంగా ఉంది. అండ్ అప్పుడే ఆ లేడీస్ చెప్తారు మీరు ఈ రోజు రాజుతో ఫ్లవర్ స్లీప్ కి ప్రిపేర్ అవుతున్నారు అని. మన హీరోయిన్ కి ఏమీ అర్థం కాదు. ఫ్లవర్ స్లీపా అంటే ఏంటి అని అడిగితే వాళ్ళు అప్పుడే ఫ్లవర్ స్లీప్ అంటే ఫస్ట్ నైట్ అని క్లారిఫై చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకా ఈ విషయం తెలుసుకున్నాక ఒక్కసారి డాన్బీకి మండిపోతుంది. వాడికి ఏమైనా పిచ్చా అని చెప్పి తను వెంటనే అక్కడి నుంచి పారిపోతుంది. పాపం ప్రమోషన్ పేరు చెప్పి పెళ్లి చేస్తున్నారు తనకి. రాజు కొంతమంది సైనికులతో హీరోయిన్ కోసం వెతుకుతూ ఉంటాడు. తను అతని దగ్గర నుంచి తప్పించుకోవడం కోసం దాగుని పరిగెడుతూ ఉంటుంది. ఎస్కేప్ అవ్వడానికి ఇన్ని ప్రయత్నాలు చేసినా తన బ్యాడ్ లక్ ఒక పాయింట్ లో తను లీకి దొరికిపోతుంది. అతను తనని ప్యాలెస్ కి తీసుకువస్తాడు. నాకు అప్పుడే తెలుసు ఈ రాజులందరూ ఇంతే, ఎంత మంచివాడిలా నటించావు, నువ్వు నేను బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పావు కదా, మర్చిపోయావా, నాకు జస్ట్ 19 ఏళ్లే అవుతుంది అని హీరోయిన్ చెప్పినప్పుడు రాజు ఏంటి 19 ఏళ్ల, ఇప్పటికి నువ్వు 3 పిల్లల్ని మోసుకుని తిరగాల్సింది, నువ్వు చాలా లేట్ అని అంటాడు. అప్పుడు హీరోయిన్ తన చేతిలో ఉన్న కటర్ తీసి దగ్గరికి వచ్చావో చంపేస్తా అని బెదిరిస్తుంది. ఇలా రాజు కొంతసేపు హీరోయిన్ ని ఆట పట్టించి సరే సరే ఏడవకలే, నిన్ను ఏం చేయను, చెప్పుకోవాలంటే నాకు నువ్వు అమ్మాయి అనే విషయం ఎప్పుడో తెలుసు, బట్ సేమ్ టు సేమ్ నీలానే అనవసరమైన ప్రాబ్లమ్స్ వస్తాయని నేను ఈ విషయాన్ని ఎవరితోనూ చెప్పుకోలేదు అని అంటాడు. అలాగే అతను హీరోయిన్ దగ్గర నువ్వు ఈ డ్రెస్ లో చాలా అందంగా ఉన్నావు అని చెప్పి తనని ఈ రోజు నైట్ ఇక్కడే స్టే చేయమంటాడు. డాన్బీ కూడా అతని మాటలకి అలా మెల్ట్ అయిపోతుంది. రాత్రి వీళ్ళిద్దరూ ఒకే రూమ్ లోనే మధ్యలో పెద్ద గ్రిల్ లాంటిది సెట్ చేసుకుని పడుకుంటారు. హీరోయిన్ కి ఇప్పుడు కూడా మనసులో చిన్న భయం ఉంది. తను అలా పడుకున్నట్టు నటిస్తూ ఉన్నప్పుడు రాజు ఈ విషయాన్ని నోట్ చేసి తనని టీస్ చేస్తాడు. తరువాత అతను
అతను తన ఫ్రస్ట్రేషన్ ని హీరోయిన్ తో షేర్ చేసుకుంటాడు. నా అమ్మ నన్ను నమ్మట్లేదు, నేనేం చేసినా ముందే తను నాపై గొల్లు చేస్తుంది అని అతను అన్నప్పుడు హీరోయిన్ మన ఇద్దరి అమ్మలు సేమ్, తను కూడా నన్ను ఎప్పుడు తిడుతుంది అని చెప్తుంది. అప్పుడు రాజు చాలా సీరియస్ గా నెక్స్ట్ టైం వర్షం వచ్చేటప్పుడు నువ్వు దయచేసి వెళ్ళకు అని అంటాడు. నేను మొదట నువ్వు వర్షం తీసుకొస్తావని అందుకే యూస్ అవుతావని అనుకున్నా, కానీ నాకిప్పుడు ఈ సైన్స్ నాలెడ్జ్ వీటన్నిటికీ మించి నువ్వంతే చాలా ఇష్టం అని అంటాడు. నువ్వేం స్పెషల్ గా చేయక్కర్లేదు, జస్ట్ నాతో ఉండు అదే చాలు అని రాజు చెప్పినప్పుడు హీరోయిన్ కూడా నవ్వుతుంది. తర్వాత హీరోయిన్ సరే నేను పడుకుంటా అని చెప్పినప్పుడు రాజు నేను కూడా అక్కడికే వస్తా, నాకు ఇక్కడ నిద్ర పట్టడం లేదని చెప్పి అతను మన హీరోయిన్ పక్కనే వచ్చి పడుకుంటాడు. ఆ నెక్స్ట్ రోజు మార్నింగ్ మనకి పార్కియాని చూపిస్తారు. ఇతని గెటప్ చూస్తే మేబీ ఇతనికి కూడా ఏదో ప్రమోషన్ ఇచ్చారు గల. హీరోయిన్ కూడా ఇతనితోనే ఉంటుంది. తను తన చేతుల్ని మసి చేసుకున్నప్పుడు పార్కియాన్ తన చేతుల్ని క్లీన్ చేసుకోవడం కోసం క్లాత్ ఇస్తాడు. అప్పుడు తను అతని దగ్గర నేను హిస్టరీలో చాలా ఇంపార్టెంట్ అయిన పీపుల్ మధ్య ఉన్నాను, నేను ఈ ప్లేస్ కి చెందిన దాన్ని కాను, మేబీ నేను ఫ్యూచర్ ని ఆల్టర్ చేస్తున్నాను గల, సో నేను ఇక్కడే ఉండడం నాకు తప్పనిపిస్తుంది అని అంటుంది. అందుకు పార్కియాన్ అయితే నువ్వు తిరిగి వెళ్ళిపోవాలనుకుంటున్నావా అని అడిగితే తను అందుకు సరిగా రెస్పాన్స్ చేయలేకపోతుంది. ఇదే సమయంలో మనకి ప్యాలెస్ లో ఉన్న రాజుని చూపిస్తే అతను చేతిలో ఒక క్యూట్ అయిన హెయిర్ పిన్ తో హీరోయిన్ కి ఎలా ప్రపోజ్ చేయాలో ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. ఇతను డాన్బీతో అతని ఫ్యూచర్ ని ఇమాజిన్ చేసుకుని నవ్వుతూ ఉన్నాడు. పాపం రాజు అమ్మ హీరోయిన్ ని పిలిచింది కాబట్టి తను అమ్మని మీట్ అవ్వడం కోసం వెళ్తుంది. అండ్ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్, యాక్చువల్లీ లీ అమ్మ మరియు హీరోయిన్ వాళ్ళ అమ్మ ఇద్దరు సేమ్, చూపికి అచ్చం ఒకేలా ఉన్నారు. అమ్మని చూడగానే హీరోయిన్ కి తన అమ్మ జ్ఞాపకాలు వచ్చి తను అమ్మ అమ్మ అని చెప్పి ఏడవడం స్టార్ట్ చేస్తుంది. తను తన అమ్మని ఎంత మిస్ అవుతుందో ఆలోచించండి. రాజు అమ్మ డాన్బీని ఓదార్చుతుంది. ఈ ఎమోషనల్ సీన్ తర్వాత రాజు హీరోయిన్ ని ఒక ప్లేస్ కి తీసుకువెళ్తాడు. అక్కడ ఒక పెద్ద ఆస్ట్రోనామికల్ డివైస్ ఉంది. దీనితో వీళ్ళు మంత్స్ డేట్స్ అని క్యాలెండర్ ని తయారు చేయగలరు. హీరోయిన్ తన స్కూల్ డ్రెస్ వేసుకుని ఉండడం చూసిన రాజు ఈ డ్రెస్ నీకేమంత బాలేదు, చాలా అగ్లీగా ఉన్నవని టీస్ చేస్తాడు. అండ్ అప్పుడే అతను మన హీరోయిన్ ఏడిచిందన్న విషయాన్ని నోట్ చేసి ఏమైంది నీకు, ఎందుకు ఏడిచావని తనని ఓదార్చి అతను డాన్బీని ఒక సీక్రెట్ ప్లేస్ కి తీసుకువెళ్తాడు. ఆ ప్లేస్ చూసి హీరోయిన్ ఫుల్ షాక్ అవుతుంది. ఎందుకంటే ఆ రూమ్ లో పేపర్లతో వీళ్ళు మోడర్న్ డే లో యూజ్ చేసే ఆల్ఫాబెట్స్ అన్ని ఉంటాయి. రాజు నేను జస్ట్ 28 లెటర్స్ ని యూజ్ చేసి మన భాషని సింప్లిఫై చేశాను, ఇక పైన అందరూ మన భాషని ఈజీగా నేర్చుకుని చదవడం రాయడం లాంటివి చేయగలరు అని చెప్తాడు. ఇంకా అక్కడితో ఆగలేదు. రాజు తనని కూర్చోమని చెప్పి ఆ హెయిర్ పిన్ ని తనకి వేసి హీరోయిన్ కోసమని అతను కొత్తగా క్రియేట్ చేసిన ఆల్ఫాబెట్స్ తో ఒక లైన్ రాసుంటాడు. అండ్ దాన్ని అతను డాన్బీకి చదివి చూపిస్తాడు. సన్ రైజ్ అయ్యేటప్పటి నుంచి సూర్యుడు హస్తమించేటప్పటి వరకు ఎప్పుడు నాతోనే ఉండు అని అతను చదివి చూపిస్తాడు. ఇవే నేను ఈ స్క్రిప్ట్ తో రాసిన ఫస్ట్ వర్డ్స్ అని అతను చెప్తాడు. ఇంత చేసిన తర్వాత కూడా డాన్బీ డిసిషన్ మారలేదు. వర్షం వచ్చినప్పుడు నేను నిజంగానే వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని చెప్తుంది. ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నేను హ్యాపీగా ఉంటానో లేదో నాకు తెలియదు, కానీ నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. నా కోసం నా అమ్మ అక్కడ వెయిట్ చేస్తూ ఉంది, నేను అమ్మని చాలా మిస్ చేస్తున్నాను అని చెప్తుంది. రాజుకి ఏం చెప్పాలో తెలియక సరే వెళ్ళి మీ అమ్మని మీట్ అయి తర్వాత మళ్ళీ ఇక్కడికే రా, ఆ తర్వాత మనం ఆనందంగా కలిసి ఉందాం అని ఒక లాస్ట్ హోప్ తో అడుగుతాడు. కానీ అప్పటికీ కూడా డాన్బీ ఒప్పుకోకపోయేసరికి రాజుకి హార్ట్ బ్రేక్ అవుతుంది. అతను లాస్ట్ గా ఒక మామూలు మనిషిగా మన హీరోయిన్ ఇక్కడే ఉండమని చెప్పి రిక్వెస్ట్ చేస్తాడు. ఎందుకంటే అతను తనని అంత ప్రేమిస్తున్నాడు. కానీ మన హీరోయిన్ ఏడుస్తూ ఐఎమ్ సారీ అని చెప్తుంది. చాలా బాధగా అనిపించినా సరే అని రాజు కూడా సరే నీ మనసుకి ఏది కరెక్ట్ అని అనిపిస్తే అది నువ్వు చెయ్యు అని అంటాడు. రాజు అక్కడి నుంచి వెళ్ళిపోయాక మన హీరోయిన్ అక్కడే ఉండి ఆ స్క్రిప్ట్స్ అన్నిటిని చదువుతూ ఉంటుంది. ఆ సమయంలో కొంతమంది సోల్జర్స్ మన హీరోయిన్ వెనక పక్క నుంచి అటాక్ చేస్తారు. అలాగే వాళ్ళు పెద్ద కత్తితో మన హీరోయిన్ గట్టిగా పొడి చేస్తారు కూడా. ఆ సోల్జర్స్ గన్ పౌడర్ ని ఆ ప్లేస్ అంతా వేసి ఆ మొత్తం చోటునే తగలబెట్టేస్తారు. డాన్బీ అన్కాన్షియస్ అవుతూ ఉన్నప్పుడు తను రాజు ఇచ్చిన హెయిర్ పిన్ ని గట్టిగా పట్టుకుంటుంది. ఈ ప్లేస్ ఫైర్ అయిపోయిందన్న విషయం తెలిసాక ఊరి ప్రజలందరూ ఆ నిప్పుని ఆర్పడానికి ప్రయత్నిస్తారు. డాన్బీ ఇంకా లోపలే ఉందన్న విషయం తెలుసుకున్న రాజు మినిస్టర్స్ ఎంత వద్దని చెప్తున్నా వినిపించుకోకుండా అతను తనని సేవ్ చేయడం కోసం లోపలికి వెళ్తాడు. చూస్తే లోపల అదృష్టవశార్థం హీరోయిన్ ఇంకా బ్రతికే ఉంది. రాజు తనని హక్ చేసుకుని ఇదంతా నా వల్లే, నాతో ఉండడం నీకు చాలా డేంజరస్ అని చాలా గిల్ట్ గా ఫీల్ అయి అతను తనకి సారీ చెప్పి తనని సేఫ్ గా బయటికి తీసుకువస్తాడు. తెల్లవారాక రాజు ఈ పని చేసింది ఎవరు అని సోల్జర్స్ అందరినీ ప్రశ్నిస్తాడు. యాక్చువల్లీ ఈ పనంతా చేసింది వారు ఎవరో కాదు, అఫ్ కోర్స్ రాణి తండ్రి. అతనే సోల్జర్స్ అందరినీ కమాండ్ చేసి పని చేశాడు. కానీ ఇప్పుడైతే అతనికి దీనికి ఎటువంటి సంబంధం లేనట్టు నటిస్తున్నాడు. అప్పుడు అక్కడికి హీరోయిన్ వస్తుంది. తను తనకేం కానట్టు క్యాషువల్ గా ఉంది. విల్లన్ తనని చూసి అసలు తన ఎలా ఇంకా ప్రాణాలతో ఉంది అని ఆలోచిస్తాడు. విషయం ఏంటంటే నిన్న అతను కత్తితో హీరోయిన్ ని పొడిచినప్పుడు ఆ కత్తి తన బ్యాగ్ లో ఉన్న బుక్ అడ్డేసి ఉంటుంది. సో తనకి ఏం కాలేదు. అలాగే తను వాయిస్ పట్టి అసలు కల్పిట్ రాణి తండ్రి అని చెప్పిస్తుంది. మీరు ఇది ఎందుకు చేస్తారని రాజు అడిగినప్పుడు అతను వెంటనే మోకాలేసి మహారాజా మీరు
క్రియేట్ చేసిన ఈ కొత్త ఆల్ఫాబెట్స్ వల్ల కామన్ పీపుల్ కూడా చాలా విషయాలు నేర్చుకుంటారు. నాలెడ్జ్ అనేది అందరి చేతికి వెళ్ళకూడదు, అప్పుడు అందరూ వాళ్ళ వల్ల ఇన్నోవేషన్స్ తో ప్రపంచాన్ని తలకిందులు చేసిస్తారు అని చెప్తాడు. అందుకు రాజు, నన్ను ఎవరాపినా సరే నేను ఈ రైటింగ్ సిస్టమ్ ని ప్రజలకి ఇస్తాను. నేను ప్రజలకి ఏం కావాలో అది చేసే రాజు అవుతాను. మీరు రాని రోజుల గురించి ఆలోచించి భయపడకండి అని చెప్పి అతన్ని వదిలేస్తాడు. అయినా వీళ్ళు తగలబెట్టేయడం వల్ల రాజు కష్టపడి క్రియేట్ చేసిన ఆల్ఫాబెట్స్ అన్ని ఇప్పుడు కాలిపోయాయి. సో మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి అని అతను ఆలోచిస్తూ ఉన్నప్పుడు అక్కడికి హీరోయిన్ కొన్ని పేపర్స్ ని తీసుకువచ్చి రాజుకి ఇస్తుంది. అందులో అతను క్రియేట్ చేసిన మోడర్న్ క్యారెక్టర్స్ అన్ని ఉంటాయి. ఇవి నీకెక్కడిది అని అతను అడిగినప్పుడు హీరోయిన్, మీ డ్రీమ్ ఈ దేశంలో ఉన్న ప్రజలందరినీ ఎడ్యుకేట్ చేస్తుంది. ఇదే ఫ్యూచర్, మీ కాంట్రిబ్యూషన్ కి చాలా థ్యాంక్స్ అని చెప్తుంది. ఇదే సమయంలో వీళ్ళు దూరంలో మేఘాలు కమ్ముకోవడం చూస్తారు. ఇంకొంచెం సేపట్లో వర్షం పడపోతుంది కనుక డాన్బీ రిటర్న్ వెళ్లే టైం వచ్చేసింది. తను బయలుదేరే ముందు పార్క్యాన్ ఇంకా అతని తమ్ముడికి గుడ్ బై చెప్తుంది. అప్పుడే పార్క్యాన్ అతని అసలు పేరు చెప్తాడు. అండ్ ఇది విన్నాకే హీరోయిన్ కి తెలుస్తుంది యాక్చువల్లీ ఇతను కూడా హిస్టరీలో చాలా ఫేమస్ అయిన ఒక పర్సన్. ఇతను ఒక మ్యూజిక్ ప్రాడిజీ. సో తను అతని దగ్గర నువ్వు మ్యూజిక్ పై ఉన్న నీ ఇంట్రెస్ట్ ని ఎప్పుడు వదలకు అని చెప్తుంది. హీరోయిన్ పార్క్యాన్ తమ్ముడికి తన పౌచ్ గిఫ్ట్ చేస్తుంది. తను వెళ్లిపోయాక వీళ్ళు తెలుసుకుంటారు అందులో ఫుల్ గా బంగారం ఉంటాయి. తర్వాత రాజు హీరోయిన్ ని డ్రాప్ చేయడం కోసం గుర్రంతో రెడీగా ఉంటాడు. వీళ్ళిద్దరూ ఎక్కడికో కాదు, వీళ్ళ ఆఖరి టైం ని కలిసి స్పెండ్ చేయడం కోసం బీచ్ కి వెళ్తున్నారు. వర్షం పడుతున్న టైంలో వీళ్ళు అక్కడ పరిగెడుతూ చాలా హ్యాపీగా ఆడుకుంటారు. చివరికి ఇద్దరు ఒకరిని ఒకరు హగ్ చేసుకుని ముద్దు పెట్టుకుని గుడ్ బై చెప్పుకుంటారు. రాజు, ఒక రోజు నిన్ను ఖచ్చితంగా మీట్ అవుతా, నువ్వెన్ని సంవత్సరాల దూరంలో ఉన్నా సరే అని చెప్పి ప్రామిస్ చేసి తనని నీటిలో పడేస్తాడు. ఎక్స్పెక్ట్ చేసినట్టే డాన్బీ మళ్ళీ ప్రెసెంట్ కి వచ్చేస్తుంది. తను కళ్ళు తెరిచి చూస్తే సర్ప్రైజింగ్లీ ఆ బాల్ పట్టుకున్న అబ్బాయి ఇంకా అక్కడే ఉంటాడు. అంటే తను ఇన్ని రోజులు పాస్ట్ లో టైం స్పెండ్ చేసిన రియల్ వరల్డ్ లో ఇంకా ఒక్క సెకండ్ కూడా టైం పాస్ అవ్వలేదు. ఇంకేంటి, ఎగ్జామ్ రోజు కదా. వెంటనే డాన్బీ ఆలస్యం చేయకుండా అక్కడ నుంచి పరిగెడుతూ తన ఎగ్జామ్ హాల్ కి వెళ్తుంది. ఈసారి తను భయపడి పరిగెట్టట్లేదు, తన భయాన్ని ఫేస్ చేయడం కోసం పరిగెడుతుంది. లేట్ అయిన టైం కి ఎలాగో ఆ హాల్ ని చేరుకున్న తను ఎగ్జామ్ ని అటెండ్ చేస్తుంది. తను ఆ వాటర్ క్లాక్ ని బిల్డ్ చేసేటప్పుడు మెన్సురేషన్ ఫార్ములాస్ అని చదివింది కదా, అవన్నీ తనకి ఎగ్జామ్ లో యూస్ అవుతాయి. ఇంకా హిస్టరీ సెక్షన్ లో పాస్ట్ లో కింగ్ లీ కి హెల్ప్ చేసిన ఒక ఇంటెలిజెంట్ పర్సన్ గురించి మెన్షన్ చేస్తుంటారు. ఆ పర్సన్ నేమ్ ఏంటి అని క్వశ్చన్ చేసిన హీరోయిన్ అది తనే అన్న విషయం తెలుసుకుని చాలా సంతోషపడి రాజు తనని ఏ పేరు పెట్టి పిలిచాడో ఆ పేరుని టిక్ చేస్తుంది. ఇలా మొత్తానికి తను తన ఎగ్జామ్ లో మంచిగా పర్ఫామ్ చేసినట్టు చూపిస్తారు. తర్వాత తను ఇంటికి వెళ్లి తన అమ్మని హక్ చేసుకుంటుంది. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత కథ కంటిన్యూ అవుతున్నట్టు చూపిస్తారు. ఎప్పట్లా ఒక రోజు హీరోయిన్ ఇంకా తన ఫ్రెండ్ సూపర్ మార్కెట్ లో ఉన్నప్పుడు తన ఫ్రెండ్ తన దగ్గర స్ప్లాష్ స్ప్లాష్ లవ్ అనే ఒక వెబ్ నావెల్ ని చూపిస్తుంది. అది కింగ్ లీ ఒక స్టోరీనే. అది చదువుతున్న తను ఆ రాజుకి చాలా మంది పిల్లలు ఉన్నారంట, అతనికి మొత్తం 20 పిల్లలు అని చెప్తుంది. ఏం చెప్తున్నావని హీరోయిన్ కూడా షాక్ అవుతుంది. అప్పుడే బయట వర్షం స్టార్ట్ అవుతుంది. డాన్బీ బస్ స్టాప్ లో నిల్చుని బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు ఎవరో ఒక స్ట్రేంజర్ తనకి గొడుగిచ్చి హెల్ప్ చేస్తారు. తలెత్తి చూస్తే ఆ పర్సన్ ఎగ్జాక్ట్లీ కింగ్ లీ అని ఉన్నాడు. వీళ్ళిద్దరూ ఒకరిని ఒకరు చూసి స్మైల్ చేసుకుంటారు. అఫ్ కోర్స్ అది రాజు కాదు, రాజులని ఈ కాలంలో ఉన్న ఎవరో ఒకరు. ఇలా రాజు అతని హీరోయిన్ వెళ్లేటప్పుడు అతను చేసిన ప్రామిస్ ని కూడా కాపాడుకున్నట్టు చూపించి ఈ సిరీస్ ని ఎండ్ చేస్తారు. సో ఇదే స్ప్లాష్ స్ప్లాష్ లవ్ అనే సిరీస్ యొక్క కథ. ఏదో చిన్న టైం ట్రావెల్ స్టోరీ అనుకున్నాం, కానీ ఇది అంతకన్నా చాలా పెద్దది. ఒక లవ్ స్టోరీ. మీ భయాల్ని ఫేస్ చేయాలి, మీ అసలు వాల్యూ ఏంటో తెలుసుకోవాలి, ఈ ప్రపంచంలో ఎక్కడో ఎవరో ఒకరు మీకోసం వెయిట్ చేస్తున్నారు అనే దాన్ని చాలా బ్యూటిఫుల్ గా చెప్పింది ఈ కథ. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన క్యూరియాసిటీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.